ఈ తృప్తి వలన మనం ఏమిటి ఓంకారం భావించుకుని తృప్తి పడుతున్నాం. ఈ తృప్తి వలన ఏమి వస్తుందంటే అసలు మూల తంతువుని స్థూలములో నుండి పట్టుకుంటే స్థూలము నుండి పట్టుకుంటే బ్రహ్మాన్ని చేరుస్తుందన్న ప్రణవ రహస్యమే ఈ తారా విద్య. అమ్మవారిని ఓంకార రూపం కదమ్మా తారా అమ్మవారు. ఆ ఓంకారాన్ని పట్టుకుంటే మూల తంతువు అంటే ఈంకారంలోకి తీసుకెళ్తుంది, తారాస్థితికి తీసుకెళ్తుంది. ఈ ప్రణవం అనే నాది మీద దయతో ఓంకారం, ఆ తల్లి తారా విద్య నాకు గురువుల నుంచి ఓంకారం నేను నేర్చుకున్నాను. ఈ స్థూలాన్ని పట్టుకొని నేను తారాస్థాయికి వెళ్తాను, తారాసిద్ధిని పొందుతాను, తారా అనుగ్రహాన్ని పొందుతాను. అవునా? ఏ మానవులు కూడా చేరుకోలేని స్థితికి చేరుస్తుంది అని నీవు ఈ ఓంకారం చేసావనుకో తప్పకుండా అది ప్రణవ రహస్యమే. ఈ రహస్యం తెలుసుకో అంటున్నారు. అందుకే ఓం అని గురువు గారు చెప్పమన్నాడు. ఓం హ్రీం ఓం అని చెప్పమన్నాడు. అవునా? అం ఓం మం మం ఓం అం ఇవి ఎన్నిసార్లు చేయాలో చెప్పమన్నారు. స్థూలంగా తారా విద్య మనకి ఇచ్చారుగా ఆయన. మరి మనం మూల తంతువు దగ్గరికి వెళ్ళాలి కదమ్మా. మూలాన్ని చేరుకొని ఆయన అంటారు. తండ్రి ఏం చేస్తాడు? నేను మెడిసిన్ చదువుతాను అంటే అప్పో సొప్పో చేసి డబ్బులు ఇస్తాడు. కానీ విద్య నీకు ఇవ్వలేడు కదా. నువ్వు చదువుకోవాలి. చదువు ఫస్ట్ ర్యాంక్లో నువ్వు పాస్ కావాలి. మూల తంతువు తారాస్థితికి చేరుకోవాలి. అది చెప్తున్నారు ఇక్కడ. నిజానికి ప్రణవునకు 5 మాత్రలు, 18 మాత్రలు, 16 మాత్రలు ఈ రీతిగా ఉపనిషత్తుల్లో విభజన జరిగింది. ఓంకారానికి 5, 16, 18 అని చెప్పి ఉపనిషత్తుల్లో ఈ ప్రణవానికి మాత్రలు ఈ రీతిగా ఉపనిషత్తులో విభజన జరిగినది. నాదము యొక్క ఖండ స్వరూపాన్ని చెప్పి అంతా కలిపితే అఖండమని చెప్పేదే కానీ నిజానికి తార అఖండము అని చెప్తున్నాడు. అంటే 5 మాత్రలు అంటే అమ్మవారు ఏమిటి? సృష్టి, స్థితి, లయ, తిరోధాన, భవన. 16గా చేసుకుంటే సృష్టి 16 షోడశీకలతో సృష్టి చేసింది అని. ఏమ్మా 18గా చేసుకుంటే 9 అమ్మవారు మన ఆజ్ఞా చక్రం వరకు 9 స్థూల చక్రాలు, పైన 9 అలా మాత్రలుగా చేసుకున్న ఈ అమ్మవారు ఖండ స్వరూపాన్ని చెప్పి నాదము యొక్క ఖండ స్వరూపము అంటే పర, పశ్చంతి, మధ్యమ వైఖరిగా ఖండముగా ఈ తల్లి ఉన్నా ఈ తారాదేవి ఎప్పుడూ కూడా అఖండమే అని చెప్తుంది. అవునా? ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నీ బాల్య దశ, యవ్వనము, కౌమార్యము ఇవన్నీ కూడా కలిపితే కదా ఇప్పుడు నువ్వు అఖండము. ఇప్పుడు రామాయణంలో బాల్యకాండ, కిష్కింద కాండలు ఉన్నాయి కదమ్మా, అంతా కలిపితే రామాయణమే కదా. అదే తారా అంటున్నాడు సింపుల్ గా. వేరు ఏమ్మా ఖండము అఖండము. ఆమె ఏంటి? సృష్టి చెయ్యాలి. ఆ ఈశ్వరుడు ఆ ఈశ్వరి తారగా దిగొచ్చారు వాళ్ళు. ఏమ్మా దిగొచ్చినప్పుడు ఖండస్వరూపము, కానీ వారు అఖండమే. బిందువులో ప్రళయములో అఖండమే అని చెప్తున్నారు. అదే తార అంటున్నారు. అది ఓంకారము అఖండము యొక్క ఖండత్వము. ఓంకారము అఖండము యొక్క ఖండత్వము. ఎంత బాగా చెప్పారు చూడండి. అంటే ఈంకారము ఖండత్వము, శ్రీంకారము, శ్రీంకారము ఖండత్వము, హ్రీంకారము, హ్రీంకారము ఖండత్వము, ఓంకారము. అది ఓంకారము అఖండము యొక్క ఖండత్వము. ఏమా ఈ ఖండత్వములో నుండి కూడా ఏకీకరణము చేయగలిగితే అఖండంలోనికి వెళతాము. ఈ ఖండత్వాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే ఓంకారం పట్టుకున్నవాడు ఈంకారంలో వెళ్ళగలుస్తాడు అని. అందుకే ఓంకారం గురించి క్షుణ్ణంగా నీకు సృష్టిగా పుష్టిగా జ్ఞానం వచ్చి అనుభూతి చెందావనుకో ఈ ఓంకారమే నిన్ను అఖండములోకి తీసుకెళ్తుంది, ఈంకారంలోకి తీసుకెళ్తుంది, తారాస్థితిలో కూర్చోబెడుతుంది, తారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని నీకు ప్రసాదిస్తుంది అని అర్థ తాత్పర్యాలు. అంటే అకార,
ఉకార మకారములు చక్కగా ఒకదానిలో ఒకటి లయము చేస్తే ఏమొస్తుంది? అకారము, ఉకారము, మకారము. అందుకే ఓంకారం నేనేం చెప్పాను? అం ఉం అం అం ఉం అం నాదంలోకి తీసుకెళ్తుంది. జ్ఞానదీపిక, ఆ జ్ఞానదీపికలో కాదు, గురువుగారి పుస్తకం జ్ఞానం గురి, అది ఓంకారం ఎక్కడుందో అది ఒకసారి మీరు రోజు చేస్తున్నారుగా ఇళ్లలో. కాంతిమాల గురుదేవ. అందులో ఆయన చెప్పాడు, అది మనం అందరం నేర్పిస్తున్నానుగా అందరికీ. అమ్మా ఒక క్లాస్లో అందరూ ఒకే రీతిగా వస్తారమ్మా. చక్కగా తీసుకున్నవాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాడు ఒకడే ఉంటాడు. ఈ ముగ్గురికి ఫస్ట్ ర్యాంకులు ఇవ్వరుగా, ఇద్దరికి. అలా ఒక్కడు పండించుకుంటాడు. నా ప్రయత్నం అదే, అందరూ గొప్పగా నేను అఖండంలోకి తీసుకెళ్తానని కాదు. ఇక్కడ ఓంకారం ఆ తల్లి అనుగ్రహం, ఆ తారా అమ్మవారి అనుగ్రహం ఉంటే నువ్వు ఓంకారం పట్టుకుని ఈంకారంలో వెళ్ళావు అంటే ఆహా వాడు అదృష్టవంతుడు, వాడే నా యొక్క సత్శిష్యురాలు. గురువు మాట విని అఖండంలోకి వెళ్ళింది, అఖండంగా ఆమె స్థితిని చేరుకుంది అని నేను సంతోషిస్తాను. అట్లా కానీ వాళ్ళందరూ నన్ను తిడుతున్నారు, నేను నమ్ముకుంటే నాకేం వచ్చిందని. ఏం రాదు మరి, అలా అంటే ఏమీ రాదు. వచ్చేదాన్ని కూడా ఆపుకున్నావు నువ్వే, నేనేం చేస్తాను దానికి? చూసారా దురదృష్టం ఎలా ఎంటాడుతుందో. అదే కాశీకి పోయినా శని వదలదు అంటే దీన్నే అంటారు. ఇంకా వాడు ఆ మమకారం చంపుకోలేదు. అటువంటి వాడు కాశీకి వెళ్ళి ఎంత ధ్యానము చేసినా, యోగము చేసినా గంగలో కలపకుండా ఇవన్నీ పెట్టుకొని ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ఇటువంటి భావాలు, ఇటువంటి గురువులు నిందలే వస్తాయి. ఆ బుద్ధి పోనించుకోలేక ఆ బుద్ధిని నేను కల్పిస్తున్నాను. గురు పాదుకలే నా సర్వస్వము. ఈ యొక్క దేహము కాయము అంటే దేహము. ఏమో కాయ అంటే ఏదో పండును వదలమని కాదు. కాయము అంటే దేహ భ్రాంతిని వదిలేస్తున్నాను. నా గురువు తక్కువ ఎక్కువ నాకు అనవసరము. నేనెవరిని? నేను ఆయన యొక్క గొప్పతనాన్ని లేదా తక్కువతనాన్ని నిర్ధారించేవాడిని. మరి నీలో పలుకుతుందా, నాలో పలుకుతుందా అమ్మవారు? అవునా? గర్వంగా కాదమ్మా, నేనే అమ్మవారిగా మాట్లాడుతున్నాను, గర్వంతో మాట్లాడట్లేదు. నేను చూశాను, మాట్లాడాను అమ్మవారితో. ద్వైతంలోనూ అద్వైతంలో కూడా మౌనంలోకి వెళ్ళిపోతాయి. వీళ్ళకేం తెలుసు లోపల ఏంటో, వాళ్ళకేం తెలుసు? బయటకు చూసి మాట్లాడుతూ నేనేం చెప్తాను? సామాన్య మానవుడిగా మాట్లాడితే నేను అలానే కనిపిస్తాను. పిచ్చిముండా కొడుకులో. వెరీ బ్యాడ్. ఐ పిటీ దోస్ పీపుల్. మే అమ్మవారు గివ్ ఎన్లైటన్మెంట్ టు దోస్ సోల్స్, పూర్ సోల్స్. అది నా బ్లెస్సింగ్స్. అకార ఉకార మకారములను చక్కగా ఒకదానిలో ఒకటి లయము చేయాలి. చేస్తే ఆజ్ఞాచక్రం దగ్గర ఏమొస్తాయి? అర్ధచంద్ర అంటే సగము, అష్టమీ చంద్ర విభ్రాజలిక స్థల శోభిత. ఈ అకార ఉకార మకారాలన్నీ ఒకదానిలో ఒకటి లయం చేయటం. పంచదశి కాయే ఈల అలా ఒకదానిలో అక్షరాన్ని కలిపేయటం. అందులో నుంచి నువ్వు వెన్న తీయాలి, నాదములో నుంచి జ్యోతిని బయటికి తీయాలి. వెన్న నాదము, అందులో నుంచి నెయ్యిని తీయాలి, అదే ప్రాణము. ఆ ప్రాణాన్ని వెలిగించుకో, అది వెలిగించేవాడే నీ గురువు, అదే అఖండ జ్యోతి. సో అకార ఉకార మకారాలను చక్కగా ఒకదానిలో ఒకటి లయం చేస్తే అర్ధచంద్ర అన్నటువంటి ఓంకార ప్రణవనాదాన్ని, ఓంకార నాదాన్ని సమగ్రముగా అర్చించిన వారం అవుతాము. అందుకే ఓంకారంలో అకారాలను తీసుకెళ్లి ఉకారం తీసుకెళ్ళి మకారంలో అలా లయము చేసుకుంటూ నాదముగా మారి, జ్యోతిగా మారి, ఆత్మగా మారి, అమ్మవారి తారాస్థితి అయిన ఆ బిందువు దాకా వెళ్ళటము అది ఓంకార నాదాన్ని నువ్వు సమగ్రముగా అర్చించిన వారం అవుతాము. అంటే సరైన పూజ చేశాము అని. దాని ఉచ్చారణ కంటే పైకి తీసుకుని వెళితే అప్పుడు అది తారము అవుతుంది. ఏమవుతుంది? తారం అవుతుంది. దాన్ని పైకి తీసుకెళ్తే తారం అవుతుంది. ఏమ్మా? అప్పుడు అక్కడ ఏ ప్రయత్నము ఉండదు. ఆజ్ఞాచక్రం దగ్గర నువ్వు స్వేచ్ఛ జీవి కదమ్మా, స్వేచ్ఛ. ఏమ్మా? అదే చిద్గగనములో నీ ఆత్మ విహరిస్తూ ఉంటుంది అని. ఏ ప్రయత్నము అక్కడ నువ్వు
చేయవలసిన అవసరం లేదు. అది ప్రాణశక్తి యొక్క ప్రయత్నం అవుతుంది. ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో అది ప్రాణశక్తి యొక్క ప్రయత్నం అవుతుంది. అంటే ముఖ్య ప్రాణము మనలో మేల్కొని దాన్ని తారము చేస్తుంది అని. ఈ ముఖ్య ప్రాణము అనేది ఏదైతే ఉన్నదో ఉదాన ప్రాణము, ఇది నిన్ను ఏం చేస్తుంది? తారము వైపు తీసుకెళ్తోంది. అదే తార అవుతుంది అని. ఎంత బ్యూటిఫుల్ చెప్పారు. తారా విద్య అంటే అది ఎంత ఉత్తమంగా మరి భావంగా. ఏదైనా కూడా మనం ఎప్పుడు కూడా పైన అమ్మవారి అనుగ్రహం అదమ్మా. తన బిడ్డలు ఎప్పుడు కూడా ఆజ్ఞ పైన పెడుతుంది, అదే అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం ఏమిటి? ఆజ్ఞ పైన పెట్టడం, అదే తల్లి అనుగ్రహం. ఇంత మంచి దివ్య సంస్కారంతో నువ్వు జీవిస్తున్నావు. మరి నీకు నీ భావాలను బట్టి నీకు కూడా నీ నీ వంశము కూడా అలానే ఉంటుంది. అర్థమైందా? అది మీరు తెలుసుకోవాలి. అందుకే మనం పిల్లలకి ఏమి ఇస్తాము అంటే దివ్య సంస్కారం ఇస్తాము. ఆ సంస్కారాలతోనే వాళ్ళు ఇంకా ముందు ముందు ఇంకా గొప్పవాళ్ళు అవుతారు. ధ్రువ నక్షత్రం అంటే ఏమిటి? తార కదా. తారాస్థితిని చేరుకుంటారు రాబోయే వంశము అని అని అర్థము. సో తారా విద్య అంటే మీరు అనుకున్నట్టుగా ఏదో అమ్మవారు ఎక్కడో గుహల్లో కూర్చొని అమ్మవారిని విగ్రహం పెట్టుకొని పసుపులు కుంకుమలు వేసేసి ఇట్లా మీరు ఊహించుకోకండి అని. తారా విద్య అంటే అది. కాళీ ఉపాసన కూడా అంతే. తత్వం పరతత్వంలో నువ్వు అర్థం చేసుకోవాలి అమ్మవారిని. అప్పుడు అసలు నువ్వు పిలవకుండానే ఆ తారాదేవి నీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఎందుకంటే ఆ తత్వమే నువ్వు అయ్యావు కాబట్టి నేను రాక తప్పట్లేదురా వెదవా అంటుంది. వచ్చేసాను రా అంటుంది. అమ్మ వచ్చేసావా తల్లి, దర్శనం ఇచ్చేసావా అని. అదే ఓంకారం. ఏమ్మా, మనం మాయలో ఎక్కువ ఉంటాం, అమ్మవారి తత్వంలో తక్కువ ఉంటాం. అందుకే దేవుడి దర్శనం అంత దుర్లభం అవుతూ ఉంటుంది. ఏమ్మా, కొద్దిగా మార్పు దాన్ని ఇటు దీన్ని అటు చేసావు అనుకో, దేవుడు ఎప్పుడు నువ్వు పలికితే పలుకుతాడు. ఇదే చిన్న చిన్న సూత్రాలమ్మా. అవునా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది అమ్మవారు. మీ మీద ఎప్పుడు ఆ తల్లి కరుణతోనే ఉంటుంది. ఇప్పుడు కూడా చూడు, నా నోట్లోంచి ఎవరిని నేను నిందించట్లేదు, కానీ బుద్ధి మార్చుకోండి అంటాను గురువుల్ని ఎప్పుడు కూడా. ఏమ్మా, ఒక దండమన్నా పెట్టి పక్కకి జరిగిపోండి, అందుకని దూషించద్దు. వారు నీకు ఇవ్వటం కోసం వాళ్ళు భూమి మీదకి రాలేదు కదా. ఇంతకంటే శ్రీ విద్య ఏం చెప్తారమ్మా? ఇంతకంటే నువ్వేం కోరుకుంటావు జీవితంలో? అవునా? ఎంత గొప్ప శ్రీ విద్యను ఇచ్చాడు, ఎంత దివ్యత్వాన్ని ఇచ్చాడు ఆయన. మరి పక్క వాళ్ళని చూడండి ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నామో చూసుకోండి. గురుగారు లోపల ఎంత నన్ను సంస్కరించారు గురుదేవ అని కృతజ్ఞతగా అన్నా చూపించాలి కదమ్మా. స్థూలంగా చూపించకపోయినా సూక్ష్మంగా అన్నా చూపించాలి కదమ్మా గురువుల మీద. ఆ గౌరవం నాకు 4 దేహాల్లోనూ గౌరవం లేకుండా చేస్తే మరి గురుద్రోహంలోకి రాదు. అది నేను చెప్పేది. అంటే నువ్వు పూర్తిగా మాయలో పడిపోయావు. ఏం చేస్తావు చెప్పు? అమ్మవారు కూడా ఏం చేస్తుంది? చూద్దాం లేదా, ఇంకో 10 జన్మల తర్వాత చూద్దాంలే అంటుంది. నీకు ఒక గురువుని ప్రసాదిస్తా అంటుంది. వాడు నిజంగా ఏదైనా చేసి ఉంటే, చేయకపోతే అంతే. కర్మను బట్టి పుడుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, పోతుంటాడు. అది యుగాలుగా జరుగుతూనే ఉంటుంది. ఆత్మకి ఎప్పుడు మోక్షం రాదు. గురువు అంటే అది గొప్పతనం. ఏమో అది. సో అది ప్రాణశక్తి యొక్క ప్రయత్నం అవుతుంది. అంటే ముఖ్య ప్రాణము మనలో మేల్కొని దాన్ని తారము చేస్తుంది. అంటే ఓంకారము ప్రాణ లక్షణం అయితే తార ముఖ్య ప్రాణ లక్షణం అవుతుంది. అంటే నీ దశవిధ ప్రాణాలన్నీ కూడా ఉదాన ప్రాణ ఉత్పత్తి ఈ క్రియాయోగం వలన ఏం పుట్టింది అంటే ఈ దశవిధ ఇవన్నీ కూడా ఈ ప్రాణాలన్నిటిలోంచి నేను అసలైన ముఖ్య ప్రాణాన్ని బయటికి తీశాను స్వామి. అంటే తారము చేశాను, తారాన్ని బయటికి తీశాను. పాలల్లో నుంచి నేను ఏం తీసావు? ఘృతము తీశాను, నెయ్యి దాకా వచ్చాను అని. ముఖ్య ప్రాణం అంటే అది. ఇది కొంచెం సేపు కనిపించే జ్యోతిగా ఉంటుంది. ఈ అమ్మవారు నీ 3వ కన్ను దగ్గర తారా కొంచెం సేపే నీకు దర్శనం ఇస్తుంది, ఎక్కువసేపు ఇవ్వదు. కొంచెము పైకి వెళితే ఏమీ కనిపించదు మళ్ళీ. అదేంటమ్మా 3వ కన్ను దగ్గర దర్శనం ఇచ్చి మళ్ళీ పైకి వెళ్తుంటే ఏమీ కనిపించట్లేదు అంటే ఓంకారం అనే నాదానికి రూపత్వము అరూపత్వము 2 ఉన్నాయి. అమ్మవారు కనిపిస్తుంది,
నేను తలుచుకుంటే కనిపించను రా, నా ఇష్టం అంటుంది అమ్మవారు. ఇప్పుడు ఈ సృష్టి కూడా అంతే కదమ్మా. ఇవాళ ఉన్నది అంటే అవునండి ఉన్నది, మేము గురువు గారి క్లాస్ వింటున్నాం. ఇంకో 2-3 గంటల తర్వాత చూస్తే క్లాసు లేదు, గురువు గారు లేదండి. అప్పుడు ఉన్నది, ఇప్పుడు లేదు, రెండు నేనే పో అంటుంది అమ్మవారు. దట్ ఈస్ ద బ్యూటీ. అమ్మని, అమ్మ దగ్గర కూర్చో, అమ్మ కళ్ళల్లో చూడు, ఆ విగ్రహంలో ఆ కళ్ళల్లో చూడు, ఎంత చెప్తుందో, ఎంత ప్రేమ చూపిస్తుందో. ఉమ్. ప్రపంచంలో ఎవరూ చూపించలేని ప్రేమ అది. 14 లోకాల్లో, వీళ్ళు దరిద్రపు లోకమే కాదు, 14 లోకాల్లో కూడా అంత కరుణ అమ్మ, నేను తట్టుకోలేకపోతున్నాను నీ ప్రేమని. అంతేగా. ఆనందం కూడా ఒక హద్దు ఉంటుంది. ఎక్కువ అయిపోయింది అనుకో, మనం మత్తులోకి వెళ్ళిపోతాం. అది అంటే ఓంకారం అనే నాదమునకి రూపత్వము అరూపత్వము రెండు ఉన్నాయి. అరూపత్వాన్ని తార అంటారు. అమ్మా, మూడో కన్ను దగ్గర కనిపించావు కదమ్మా, ఇదే తార అనుకున్నాను అంటే ఇది కాదురా, ఇంకా పైన ఉన్నాను, అరూపంలో ఉన్నాను. అంతే కదా. సహస్రార కమలం దాకా ఏం కనిపిస్తుంది? ఏమి కనిపించదు. అదంతా మళ్ళీ తారయ్యి, మళ్ళీ అక్కడ అది సహస్రార కమలం దగ్గర మళ్ళీ కనిపిస్తుంది. శివశక్తో యుక్తో అన్నట్టు ఇద్దరు ఒకటవుతారు. అది తారాస్థితి. మళ్ళీ వాడు రాజరాజేశ్వరి దగ్గరికి, అక్కడ మళ్ళీ తార, అక్కడి నుంచి లలిత అమ్మవారు, అక్కడి నుంచి పరాశుంది. చూసారా, ఈ తార అమ్మవారు కనిపిస్తోంది, కనిపించట్లేదు, కనిపిస్తోంది, కనిపించట్లేదు. అలా ఈ రెండు ఈ తారాదేవి అని యోగములు, జ్ఞానములు, పరతత్వములు ఈ తారా విద్య చెప్పడం జరుగుతుందమ్మా. ఇది మీరు అనుకున్నట్టుగా ఏమ్మా, నేను అటువంటివి నేను చెప్పను. దాని విద్య, తంత్ర మార్గాలు అవన్నీ నాకు అనవసరం. మేము ఎప్పుడు కూడా అమ్మవారి పరతత్వాన్ని చెప్తాం. మేము ఎప్పుడు అమ్మ పాదాల దగ్గర ఉండటం అంటే ఇదే. అందుకే ఆ పాదాలు నాకు కంటికి కనిపిస్తున్న పరతత్వాన్నే, పాదాలనే చెప్పగలుస్తాను, కానీ పైన నేను ఎందుకు చెప్తాను? కిందకి ఇంకా దిగజారి నేను చెప్పలేను కదమ్మా. అవునా. ఇప్పుడు రాజ్యం కావాలండి, మేము మాకు డబ్బు కావాలండి, మీరు పూజలు చేయండి, ఇట్లా ఈ మాటలు ఈ తంత్రాలు మేము చెయ్యం. ఎందుకంటే ఆ అమ్మవారిని మేము ఇచ్చే సముచితమైన స్థానాన్ని ఎప్పుడు కూడా పరతత్వంలో మేము ఉంటాం, అమ్మవారిని పెడతాం, అవే విషయాలు మాట్లాడతాం. సో ఈ తారా విద్య అటువంటిది. ఇది తెలుసుకున్న వాడికి కింద కోరుకోవడం పెద్ద విశేషం ఏం కాదు. అదే తెలుసుకున్న వాడికి ఏముందమ్మా, కిందకి ఒక లెక్క అమ్మా. పైకి వెళ్తున్న వాడు కింద ఏముందమ్మా, ఇంకేం కోరుతావు చెప్పు? పైకి వెళ్ళిపోతున్న దానికి కింద ఎందుకమ్మా, పైనవే కోరుకుంటాడు వాడు. లయాన్నే, తారాలయము, తారాలయాన్నే కోరుకుంటాను. అట్టి రూపాన్ని నాదముగా ఉచ్చరిస్తే దాని ప్రణవము లేక ఓం అంటారు. అందుచేత కనిపించే లక్షణము కొంత, కనిపించని లక్షణము కొంత. జ్యోతికి కూడా అది ఉన్నది కదా. ఈ అమ్మవారికి కొంతగా కనిపిస్తోంది ఆజ్ఞాచక్రంలో, మళ్ళీ పైకి వెళ్తే కనిపించట్లేదు. ఇటువంటి లక్షణాలతో ఉన్న ఆ తల్లి జ్యోతికి కూడా, ఈ తారా జ్యోతికి కూడా, ఈ తారకి కూడా ఉన్నది కదా. దృశ్య జ్యోతి, అదృశ్య జ్యోతి, దృగ్జ్యోతి, దృగాతీత జ్యోతి అని జ్యోతి 4 విభాగాలుగా ఉంటుంది అని ఇప్పుడే చెప్పాను కదా. సహస్రార కమలము, ఆజ్ఞాచక్రము, సహస్రము, బ్రహ్మకచ్చము, అలా అన్నమాట. లలితా పరాభట్టారిక, అలా ఈ విభాగాలుగా ఒక చోట కనిపించి, ఒక చోట కనిపించకుండా, ఒక చోట కనిపించి కనిపించకుండా ఇలా ఈ తల్లి ఎన్ని విభాగాలుగా, ఆఖరిగా లలితా పరాభట్టారిక బిందువు, అది తారాలయము, తారాస్థితి అని చెప్తున్నారు. ఏ మానవులకైనా అంతే. సృష్టికి పుట్టింది అన్నవాడికి, వాడు ఎప్పుడూ కూడా గొప్పగా నేను గొప్పగా ఉండాలి అన్నదే తార. ఆ లక్షణం కూడా వాడికి అది ఆ అమ్మవారే ఇస్తుంది. వాడు సిన్సియర్గా ఉంటే ఆ తారాస్థితికి చేర్పిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నువ్వు నేనేదో చెయ్యాలి ఈ జీవితంలో అనుకున్నప్పుడు, నువ్వు నీ కష్టాన్ని, నీ సాధనను బట్టి ఆ వస్తువు నీ సొంతం అవుతుంది. నువ్వు సరిగా చేయలేదనుకో, ఆ వస్తువు దూరం అవుతుంది. దూరము చేయటము అదృశ్యముగా ఆ తల్లియే, దృశ్యముగా నీ సొంతము చేయటం కూడా ఆ తల్లియే అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఇక్కడ నీకు కావాల్సింది ఏమిటి? విశ్వాసము. గురువు మీద, అమ్మవారి మీద అచంచలమైన విశ్వాసం ఉండాలి అని.
ఆ దృగాతీత జ్యోతిని మహానీలా జ్యోతి అన్నారు. ఆ దృగాతీత అంటే నువ్వు చూసి ఆజ్ఞాచక్రం దగ్గర పైన ఏమా దాన్నంతా ఏమన్నారు, కనిపించిన దాన్ని అంతా కూడా నీలా జ్యోతి అన్నారు. ఏమన్నారు? నీలా జ్యోతి. ఈ నీలా జ్యోతి ఉమ్, మహానీలా జ్యోతి అన్నారు. నీలా జ్యోతి, మహానీలా జ్యోతి అంటారు. ఆజ్ఞాచక్రం వరకు నుంచి ఏమా బ్రహ్మకచ్చం వరకు కూడా నీలా జ్యోతి. ఆ బ్రహ్మకచ్చము రాజరాజేశ్వరి నుంచి అమ్మవారి దాకా మహానీలా జ్యోతి అంటారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది బ్లాక్ హోల్స్ అని. బ్లాక్ హోల్స్ నీలా జ్యోతి అంటే కృష్ణ బిలాలమ్మ. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కదా కృష్ణ బిలాల్లో. అందుకే కాలము కూడా ఇక్కడ 5 గంటలు అయింది అంటే అక్కడ 1 నిమిషం అయిందని. గ్రావిటేషనల్ ఫోర్స్, ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీ, అవన్నీ అక్కడ గ్రావిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేపొద్దున ఈ సృష్టి అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ యొక్క బిలములోకి వెళ్తోంది. బిందువులో లయం అయిపోతుంది సృష్టి అని. అదే దీన్నే నీలాజ్యోతి అంటారు. కుల చక్రములు చివరకు వచ్చి అది జ్యోతిగా కనిపించే ముందు ఏమీ కనపడకుండా ఉంటే లక్షణాన్ని నీలాజ్యోతి అంటారు. కుల చక్రములు చివరకు వచ్చి అది జ్యోతిగా కనిపించే ముందు అంటే ఆజ్ఞాచక్రం దగ్గర ఏమీ కనపడకుండా ఉండే లక్షణాన్ని నీలాజ్యోతి అంటారు. అంటే జ్యోతి కంటే ముందు ఫస్ట్ అంటే ఈ యొక్క నువ్వు ఆజ్ఞాచక్రం దగ్గరికి అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, లంబికా చక్రము నుంచి అక్కడ దాకా వచ్చినప్పుడు అంత చీకటిగా ఉంటుంది. దాన్నే ఏమన్నాము? సుప్తావస్థ అంటాం కదమ్మా. తుర్యంలో మళ్ళీ జ్యోతిగా కనిపిస్తుంది అని. అంటే ఒక చోట కనిపిస్తుంది, ఒక చోట కనిపించదు. ఈ రెండు కూడా ఆ తారాదేవియే అని చెప్తున్నారు. ఇది తెలుసుకుంటే మిగతా అమ్మవార్లందరూ కూడా అనుగ్రహిస్తారు. తారా విద్య అంటే గొప్ప విద్య. ఇది కావ్యకంఠ మహాముని గూగుల్ సెర్చ్ చేసి ఆయన పుస్తకాలు ఏమన్నా ఉంటే తెప్పించుకొని ఇంకా ఇంకా ఈ తారా విద్యలో ఆయన ఏమేమి చెప్పారో ఇంకా విషయాలు మీకు కావాలి అంటే ప్లీజ్ గో త్రూ మహాముని కావ్యకంఠ గణపతి గారి యొక్క గ్రంథములు, ఆయన ఆత్మకథ, అవి తెప్పించుకొని చదవండి. పాదాలు పట్టుకొని ఉండండి అంతే. ఆమెను వదలొద్దు. అన్నీ ఇస్తుంది, నువ్వు అడిగినవన్నీ ఇస్తుంది. ఇంకా ఆమె తరపు నుంచి కూడా కొన్ని ఉంటాయిగా ఇచ్చేవి. నువ్వు కోరుకో. మనం ఏం కోరుకోము? లయము, ముక్తి ఇవన్నీ కోరుకోము మనం. ఇహము వరకే మన కోరికలు ఉంటాయి. ఒరే పిచ్చివాడ, నేను పైన కూడా ఇస్తాను లేరా, నన్ను ఎంతో విశ్వాసంతో పూజ చేసావు, నమ్మావు, సరే దాంతోపాటు నావి కూడా ఇస్తాను తీసుకో అంటుంది. అదే 1+1 ఆఫర్ అంటే ఇది. అందుకే మనం ఏం అడగాలో అమ్మవారిని మనకు తెలియదు. అందుకే అమ్మవారి దగ్గర చేతులు జోడించి ఉండటమే మంచిది. పరములు ఏమున్నాయో మనకు తెలియవు కదమ్మా. ఇహములు ఏమున్నాయో అది కూడా నీ జీవితంలో కొన్ని వస్తువులే నీకు తెలుసు. ఇంకా నువ్వు కోరుకోలేనివి ఇంకా చాలా ఉన్నాయి. అవునా? నీ జీవితంలో 1, 2 అవి కోరుతావు, ఇంకా ఉన్నాయిగా. ఇహములోనే మనకి తృప్తి లేదు, పరములో గురించి మనకేం తెలుసు? అక్కడ ఏమున్నాయో మనకేం తెలుసు? సో తారాదేవి అమ్మవారు ఏంటంటే అది ఇస్తుంది, ఇహము ఇస్తుంది, పరము ఇస్తుంది అని ఆనందగనుల వారు మాకు చెప్తూ ఉంటాడు. అందుకే మీరు అడగద్దు నన్ను, ఆ తల్లికి అన్నీ తెలుసు, అన్నీ ఇస్తుంది. కానీ దానికి ఒక సమయం అనేది ఉంటుంది ఏమ్మా. కాలానుగుణంగా పాలల్లో నుంచి ఇప్పుడు తోడు పెడితేనే రేపు పొద్దున నీకు పెరుగు అవుతుంది. పెరుగు వేసేసి వెంటనే పెరుగు అయిందని చూస్తే పెరుగు అవుతుందా? పాలల్లానే ఉంటుంది. దానికి ఒక సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది ఏమ్మా. పొద్దున కమ్మని పెరుగు వేసుకొని అన్నం తినొచ్చు మనం, ఒక 4 గంటలు ఓపిక పెడితే. అట్లా అన్నమాట జీవితం కూడా. ఇది టైం డైమెన్షన్ లో ఉంది కాబట్టి టైం, స్పేస్, కాన్షియస్నెస్ ఈ మూడిటి ప్రకారంగానే సీజనల్స్ అంటారు. సీజన్స్ అంటే ఏంటంటే పుష్పాలు కానీ ఏదైనా కూడా సమయానుకూలంగానే పుష్పిస్తాయి, సమయానుకూలంగానే ఫలిస్తాయి ఏమ్మా. అలానే నీ జీవితం కూడా నువ్వు కోరుకున్నవన్నీ తక్షణమే అయిపోవాలంటే జరగవు. అవి దాని యొక్క నీ సాధన ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడ్డావు అనేది. ఒక చెట్టు ఫలించాలి అంటే దానికి ఎంత మనం నీళ్లు పోస్తే అది ఏపుగా ఎదుగుతుంది, అవునా? అలానే నువ్వు కూడా సాధన చేస్తే తప్పకుండా ఫలితం అనేది ఆ తారాదేవి ఇస్తుందని, అలా ఇవ్వాలని నేను మీ అందరి యొక్క శ్రేయస్సు కోరుతూ ఉంటాను నాన్న. జై గురు.